తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో #1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు మార్చిలోనే జరుగుతాయా అంటే ప్రచారం మాత్రం అలాగే ఉంది. హడావిడి కూడా అదే తీరున ఉంది. ఏపీలో మార్చి 6న ఎన్నికలు జరుగుతాయని అంటున్నారు. ఏపీలో ఎన్నికలు వేగంగా జరిపించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం ఆలోచిస్తోంది అని అంటున్నారు. ఎందుకంటే లోక్సభ ఎన్నికలు కూడా ఉన్నాయి. దాంతోపాటు ఏపీ, ఒడిశా, సిక్కిం లాంటి రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి. దాంతో ఈసారి కూడా 6-7 దశలలో ఎన్నికలు జరుగుతాయని అంటున్నారు. అసెంబ్లీ ఎన్నికలు అంటే అతిపెద్ద ఎక్సర్సైజ్ చేయవలసిందిగా ఉంటుంది. దాంతో తొలి విడతలోనే ఏపీ, ఒడిశా, సిక్కిం వంటి వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలతో పాటు పార్లమెంట్ ఫస్ట్ ఫేజ్ ని జరిపించడం ద్వారా ఈసీ పెనుభారాన్ని ముందే తగ్గించుకోవాలని చూస్తోందని అంటున్నారు. ఈ విధంగా ఈసీ ఆలోచనలు ఉంటే కనుక ఫిబ్రవరి 2వ తేదీన ఎన్నికల షెడ్యూల్ వెలువడే అవకాశాలు ఉన్నాయని ఢిల్లీ వర్గాల సమాచారంగా ఉంది. ఇక అధికారిక సమాచారం ఏది బయటకు లేకపోయినప్పటికీ గత ఎన్నికల కంటే కూడా ఈసారి 1 నెల ముందు ఎన్నికల షెడ్యూల్ జరిపే అవకాశాలు ఉన్నాయని ప్రచారం అయితే సాగుతోంది. గతసారి అంటే 2019లో ఏప్రిల్ 11 నుంచి తొలి దశ ఎన్నికలు మొదలై మే 3వ వారం వరకు సుదీర్ఘంగా 7 విడతలుగా కొనసాగాయి. ఈసారి ఈ విధంగా కాకుండా ఏప్రిల్ నెలాఖరు నాటికి ఎన్నికల షెడ్యూల్ ముగించేలా ఈసీ సీరియస్ గా ఆలోచిస్తోందని అంటున్నారు. ఇక గతసారి 7 విడతలుగా లోక్సభ ఎన్నికలు జరిగాయి. ఈసారి అది కాస్త 8 విడతలుగా మారవచ్చు అని కూడా అంటున్నారు. అలా కనుక చూసుకుంటే మార్చి మొదటి వారం నుంచి ఎన్నికల ప్రక్రియ మొదలుపెట్టి ఏప్రిల్ నెలాఖరు వరకు దాన్ని కొనసాగించేలా ఒక పక్కా యాక్షన్ ప్లాన్ తో ఈసీ ఉంది అని అంటున్నారు. ఈ లెక్కను చూసుకుంటే ఏపీ, తెలంగాణ లోక్సభ ఎన్నికలతో పాటు ఏపీ అసెంబ్లీ ఎన్నికలను మొదటి విడతలో జరిపించడానికి ఈసీ చూస్తోంది అని కూడా టాక్ నడుస్తోంది. అదే కనుక జరిగితే ఫిబ్రవరి 2న ఎన్నికల ప్రకటన చేసి ఫిబ్రవరి 9, 10 తేదీలలో నామినేషన్లను స్వీకరించే కార్యక్రమం మొదలు పెడతారని అంటున్నారు. ఈ నేపథ్యంలో ఈ నెల 9, 10 తేదీలలో కేంద్ర ఎన్నికల సంఘం ఏపీని మరోసారి పర్యటిస్తుందని అంటున్నారు. ఏపీలో ఎన్నికల సన్నద్ధతను చూడటంతో పాటు ఏపీకి చెందిన ఎన్నికల అధికారుల బృందంతో కీలక చర్చలు, సమావేశాలు జరుపుతారని అంటున్నారు. ఇక ఓటర్ల డ్రాఫ్ట్ పబ్లికేషన్ ని రిలీజ్ చేస్తారని అంటున్నారు. ఏపీలో మొత్తం ఓటర్లు 3,69,33,091 మంది ఉన్నారు. అలాగే ఇందులో మహిళలు 1,86,00,000 ఉంటే పురుషుల ఓటర్లు 1,83,00,000 ఉన్నారని తెలుస్తోంది. ఇవన్నీ ఇలా ఉంటే ఏపీలో ఎన్నికలు ముందుకు తోసుకురావడం పట్ల రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. 1 నెల ముందుకు ఎన్నికలు తోసుకురావడం వల్ల ఎవరికి లాభం, ఎవరికి ఇబ్బంది అన్న చర్చ కూడా సాగుతోంది.